అవతార్ మెహర్ బాబాకి జై. ఈరోజు బాబా ఇచ్చిన ఈ అవకాశంలో మనం ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని యొక్క ఆ, బాబాతో ఎంజాయ్ చేద్దాం. బాబాకి ధన్యవాదాలు తెలియజేసుకుందాం. అవతార్ మెహర్ బాబాకి జై. ఈ అవకాశం ఇచ్చిన బాబాకి అనేకమైన ధన్యవాదాలు. జై బాబా. ఇప్పుడు విశాలి గారు జాయిన్ అవ్వలేదు. ఉమ్, పార్వతి నమో మెహర్ బాబా చేస్తున్నాం. జై బాబా. जय बाबा। अवतार मेहर बाबा की జై. जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अपार दिव्य कृपा सागर। अपार दिव्य कृपा सागर। सकल चराचर जगदुद्धार। सकल चराचर जगदुद्धार। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। जोहारुलिवे श्री मेहर बाबा। जोहारुलिवे श्री मेहर बाबा। महिनि जनिंचिन मानव रूप। महिनि जनिंचिन मानव रूप। इह मरानंद जीवनमीवा। इह परानंद जीवनमीवा। भव भय भंजन परम पावन। भव भय भंजन परम पावन। नमो मेहर बाबा अवतार नमो देव देव। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देव। అజ్ఞానాంధతము చేసి అజ్ఞానాంధతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి అరిషడ్వర్గము అంతరింపగా అరిషడ్వర్గము అంతరింపగా అవ్యయ మోక్షంబను గ్రహింపు అవ్యయ మోక్షంబను గ్రహింపు నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవ प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अपार दिव्य कृपा सागर। अपार दिव्य कृपा सागर। सकल चराचर जगदुद्धार। सकल चराचर जगदुद्धार। नमो मेहर बाबा अवतार नमो देव देव। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देव। अवतार मेहर बाबा की जय। जय बाबा। थैंक यू बाबा। जय बाबा सीता। జై. జై బాబా. జై బాబా పార్వతి. బాబాకి ఆహ్వాన గీతంతో పిలిచావు. నీకు చక్కగా నీట్గా పాట పాడావు. జై బాబా. నీకు బాబా ప్రేమ శిశి మెండుగా ఉండాలి. ఇప్పుడు పార్వతి గారు ఒక సంకీర్తన చేయండి. తర్వాత మన జయశ్రీ గారు రెడీగా ఉండండి. జై బాబా. जय बाबा जय बाबा। अवतार జై मेहर బాబా. बाबा జై. मेहरु प्रभुवे दैवम మా ప్రేమకు మెహరే గమ్యం బాబా జననం సృష్టికే మధురం బాబా జననం సృష్టికే మోదం కరుణకు దేవాలయం మేహరు ప్రభువే దైవం
మా ప్రేమకు మేరే గమ్యం మేహరు చేరితం మాధురిమ భరితం ఆతని మౌనం అతులిత మహిమం మేహరు చేరితం మాధురిమ భరితం ఆతని మౌనం అతులిత మహిమం ఆతని రూపం ఆతని రూపం అవ్యవ్య సహితం మేరు ప్రభువే దైవం మా ప్రేమకు మేరే గమ్యం బాబా జననం సృష్టికే మధురం బాబా జననం సృష్టికే మోదం కరుణకు దేవాలయం మేహరు ప్రభువే దైవం ఆలింగనమో చుంబనమేచి ఆదరించెను జ్ఞానమునిచి ఆలింగనమో చుంబనమేచి ఆదరించెను జ్ఞానమునిచి అతడే సత్యం అతడి సత్యం మార్గము కూడా మేరు ప్రభువే దైవం మా ప్రేమకు మేరే గమ్యం బాబా జననం సృష్టికే మధురం బాబా జననం సృష్టికే మోదం కరుణకు దేవాలయం మేహరు ప్రభువే దైవం మేహరు బాబా మహిమన దైవం ఆతని స్మరణం ఆతి నిదానం మేరు బాబా మహిమన దైవం ఆతని స్మరణం ఆతి నిదానం ఆతని నామం ఆతని నామం మనకంత మననం మేహరు ప్రభువే దైవం మా ప్రేమకు మేరే గమ్యం బాబా జననం సృష్టికే మధురం బాబా జననం సృష్టికే మోదం కరుణకు దేవాలయం మేహరు ప్రభువే దైవం ప్రేమ పదానికి సాధక మతడే రామచంద్రునకు హృదయ మతడే ప్రేమ పదానికి సాధక మతడే రామచంద్రునకు రక్షకుడతడే మెహరుని కొంగే మెహరుని కొంగే మనకంత వరణం మేహరు ప్రభువే దైవం మా ప్రేమకు మేరే గమ్యం బాబా జననం సృష్టికే మధురం బాబా జననం సృష్టికే మోదం కరుణకు దేవాలయం మేహరు ప్రభు
ప్రభువే దైవం మా ప్రేమకు మేరే గమ్యం అవతార్ మెహర్ బాబాకి జై బాబా అండి. అందరికీ జై బాబా. థ్యాంక్ యూ బాబా. జై బాబమ్మ. జై జై బాబా అండి. జై బాబా. చాలా చక్కని సంకీర్తన చాలా చక్కగా పాడారు. మీకు బాబా ప్రేమాశీస్సులు మెండుగా ఉండాలండి. జై బాబా. ఇప్పుడు జయశ్రీ గారు ఒక సంకీర్తన చేయండి. తర్వాత ఏవో అండి జై బాబా అండి. నేను పాడతాను. జయశ్రీ మహాత్మ. సరేనండి, సరే. జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. నీ పాటలే పాడతలచాను మదిలో, నీ పాటలే పాడతలచాను మదిలో, గుండె లోతుల నుండి మెహరని పలుక, నీ పాటలే పాడతలచాను మదిలో. రామకృష్ణుల నీవు, యేసు మహమ్మదు నీవు, రామకృష్ణుల నీవు, యేసు మహమ్మదు నీవు, దేవదేవులకెల్లా దేవుడవు నీవు. రామకృష్ణుల నీవు, యేసు మహమ్మదు నీవు, దేవదేవులకెల్లా దేవుడవు నీవు. భక్తి గీతాలు పాడి రక్తి కట్టించగా, నీ పాటలే పాడతలచాను మదిలో, నీ పాటలే పాడతలచాను మదిలో. గుండె లోతుల నుండి మెహరని పలుక, నీ పాటలే పాడతలచాను మదిలో. రూపలావణ్యము, నామ సౌందర్యము, హృదయాంతరాలలో నిరతం నిలచి. రూపలావణ్యము, నామ సౌందర్యము, హృదయాంతరాలలో నిరతం నిలచి. రాగాల భావాల తాళాల కూర్చి, నీ పాటలే పాడతలచాను మదిలో, నీ పాటలే పాడతలచాను మదిలో. గుండె లోతుల నుండి మెహరని పలుక, నీ పాటలే పాడతలచాను మదిలో. జాతి మత భేదాలు లేవని చాటి, జాగృతిని బడయంగా జనులెల్ల నిలచి. జాతి మత భేదాలు లేవని చాటి, జాగృతిని బడయంగా జనులెల్ల నిలచి. జయ జయధ్వానాల జగమెల్ల వినిపింప, నీ పాటలే పాడతలచాను మదిలో, నీ పాటలే పాడతలచాను మదిలో. గుండె లోతుల నుండి మెహరని పలుక, నీ పాటలే పాడతలచాను మదిలో, నీ పాటలే పాడతలచాను మదిలో. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి. అందరికీ జై బాబా. థ్యాంక్ యూ బాబా. జై బాబా అండి. జై బాబా. చాలా చక్కని సంకీర్తన పాడి వినిపించారు. మీకు బాబా ప్రేమాశీస్సులు మెండుగా ఉండాలండి. జై బాబా. ఇప్పుడు విశాలి గారు ఒక సంకీర్తన చేయండి. తర్వాత సత్యవాణి గారు రెడీగా ఉండండి. జై బాబా. విశాలి. జై బాబా. జై బాబా. జై బాబా అంటే జై బాబా నాన్న పాడు. జై బాబా. अवतार मेहर बाबा की जय। परात्परा जोर परम कृपा कर, परमात्मा मेहरो। परात्परा जोर परम कृपा कर, परमात्मा मेहरो मेहरो। భారము గోనిధర ప్రబోధమీయగ,
ప్రభవించిన మెహరు భారము గొనిదర ప్రబోధమీయగా ప్రభవించిన మెహరు ఊరిమిమా సంస్కార విరమణము కోరియుంటి మెహరు కూరిమిమా సంస్కార విరమణము కోరియుంటి మెహరు పరాత్పరాదొర పరమ కృపాకర పరమాత్మా మెహరు పరాత్పరాదొర పరమ కృపాకర పరమాత్మా మెహరు మెహరు పరితపింతుగత దురితములకు కృప సైరింపవే మెహరు పరితపించుగత దురితములకు కృప సైరింపవే మెహరు మరణ తరిని మరపురాణిక ఎరుక నుంచవే మెహరు మరణ తరిని మరపురాణిక ఎరుక నుంచవే మెహరు పరాత్పరాదొర పరమ కృపాకర పరమాత్మా మెహరు పరాత్పరాదొర పరమ కృపాకర పరమాత్మా మెహరు ప్రేమతోడని దామను వీడని ప్రేమికులము మెహరు ప్రేమతోడని దామను వీడని ప్రేమికులము మెహరు రామభద్ర ప్రియ ప్రేమ ప్రదాయక నమో నమో మెహరు రామభద్ర ప్రియ ప్రేమ ప్రదాయక నమో నమో మెహరు పరాత్పరాదొర పరమ కృపాకర పరమాత్మా మెహరు పరాత్పరాదొర పరమ కృపాకర పరమాత్మా మెహరు 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 అవతార్ మెహర్ బాబా की జవాబ్ జై బాబా నాన్న. జై బాబా, చాలా చక్కని సంకీర్తన. మేమెవరం పాడలేకపోయింది, నువ్వు ఎక్కడో చాలా చక్కగా సేకరించి మాకు వినిపించావు. నీకు ధన్యవాదాలు. బాబా ప్రేమాశీస్సులు నీకు మెండుగా ఉండాలని కోరుకుంటున్నాను. జై బాబా నాన్న. ఇప్పుడు సత్యవాణి గారు ఉన్నారండి. జై బాబా నాన్న. జై బాబా. జై బాబా అండి. సత్యవాణి గారు జై బాబా అండి. జై ఒక బాబా. సంకీర్తన చేయండి. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా की जय. అంతర్యామివి నీవే అనంత ప్రేమ స్వరూప నీ చరణములే శరణం మెహరీ సాదురిత విదూర నీ చరణములే శరణం మెహరీ సాదురిత విదూర అంతర్యామివి నీవే అనంత ప్రేమ స్వరూప నీ చరణములే శరణం మెహరీ సాదురిత విదూర నీ చరణములే శరణం మెహరీ సాదురిత విదూర ఉన్నది నీవని ఎరుగని మేము
జగమే నిజమని భ్రమించేమో ఉన్నది నీవని ఎరుగని మేము జగమే నిజమని గ్రహించేమో భ్రమలో మము మననీక జాగృతినే కలిగించావు భ్రమలో మము మననీక జాగృతినే కలిగించావు అర్హత లేని మాకు నీ ప్రేమను అందించావు అర్హత లేని మాకు నీ ప్రేమను అందించావు జై బాబా జై బాబా జై బాబా మెహర్ బాబా జై బాబా జై బాబా జై బాబా మెహర్ బాబా జై బాబా జై బాబా జై బాబా మెహర్ బాబా అంతర్యామి నీవే అనంత ప్రేమ స్వరూప నీ చరణములే శరణం మెహరీ సాదురిత విదూర నీ చరణములే శరణం మెహరీ సాదురిత విదూర తరుణోపాయము ప్రేమొకటేనని ప్రేమే నీవై అరుదించావు తరుణోపాయము ప్రేమొకటేనని ప్రేమే నీవై అరుదించావు ప్రియుడవు ప్రేమవు నీవై ప్రేమికులుగా మము మలచావు ప్రియుడవు ప్రేమవు నీవై ప్రేమికులుగా మము మలచావు నేను ప్రేమించే ప్రేమ మనసులలో రగిలించావు నేను ప్రేమించే ప్రేమ మనసులలో రగిలించావు జై బాబా జై బాబా జై బాబా మెహర్ బాబా జై బాబా జై బాబా జై బాబా మెహర్ బాబా జై బాబా జై బాబా జై బాబా మెహర్ బాబా అంతర్యామి నీవే అనంత ప్రేమ స్వరూప నీ చరణములే శరణం మెహరీ సాదురిత విదూర నీ చరణములే శరణం మెహరీ సాదురిత విదూర నీ నామమే మా సాధన చేసి ఆవేదనలను మరిపించావు నీ నామమే మా సాధన చేసి ఆవేదనలను మరిపించావు మెహరంటేనే చాలు తను వెళ్ళా పులకించేలా మెహరంటేనే చాలు తను వెళ్ళా పులకించేలా మధురనుభవములను సగి మురిపించావయ్యా చాలా మధురనుభవములను సగి మురిపించావయ్యా చాలా జై బాబా జై బాబా జై బాబా మెహర్ బాబా జై బాబా జై బాబా జై బాబా మెహర్ బాబా జై బాబా జై బాబా జై బాబా మెహర్ బాబా అంతర్యామి నీవే అనంత ప్రేమ స్వరూప నీ చరణములే శరణం మెహరీ సాదురిత విదూర నీ చరణములే శరణం మెహరీ సాదురిత విదూర అవతార్ మెహర్ బాబా की జై జై బాబా అండి సీత గారు అందరికీ జై బాబా అండి జై బాబా అండి చాలా చక్కగా ఇద్దరు కలిసి ఒకరే పాడినట్టుగా చక్కగా పాడారు మీ ఇద్దరికి బాబా ప్రేమాశీస్సులు మెండుగా ఉండాలండి జై బాబా ఇప్పుడు మన గ్రూప్ లో ఇంకా ముగ్గురు రాలేదండి దానివలన ముందుగా జాయిన్ అయిన అప్పారావు గారు ఒక చిన్న సంకీర్తన చేయండి జై బాబా
అవతార్ మెహర్ బాబా की जय జై బాబా నిలబడుతుంది కదా అవతార్ మెహర్ వినిపిస్తుందండి బాబా జై की जय నీ రూపు నీ చూపు మరువలేను స్వామి ఉదయ వేదన తీర్చరా. మెహరు మరువలేదు స్వామి నిమిషమే నీ వలచి వచ్చిరాను నిమిషమేని నిలువలేను ఏలుకొనుము ప్రాణనాద ఏలుకొనుము ప్రాణనాద నీ చూపు స్వామి వీటినావు హృదయ జై బాబా అండి. అప్పారావు గారు మీ వాయిస్ వినిపించట్లేదు. జై బాబా. వినబట్టలేదా జై బాబా. జై బాబా వినబడుతుందండి వినిపించట్లేదండి. వినిపించట్లేదు. లేదండి వినిపించట్లేదు. రాముడవు సరే ఓకే క్యారీ అనమ్మా జై బాబా అండి జై బాబా చాలు జై జై బాబా బాబా ఇంకోళ్ళకి అండి. ఇవ్వండి జై జై బాబా. బాబా జై బాబా. అయితే పార్వతీశం గారు ఒక చిన్న సంకీర్తన చేయండి. పార్వతీశం గారు జై బాబా. अवतार में है बाबा की जय अवतार में है बाबा की जय अवतार में है बाबा की जय నీదే జీవితం నిరంతరం రోచేవాడవు నీవే నిరంతరం రోచేవాడవు నీవే ప్రభు నీవే ఈ జీవితం నిరంతరం బ్రోచేవాడవు నీవే నిరంతరం బ్రోచేవాడవు నీవే సంసారమనే సుడిలో పడగా నీవుడి చేలాలించి సంసారమనే సుడిలో పడగా నీవుడి చేలాలించి నీవుడి చేలాలించి పిలిచిన నీకే పరగా నిరంతరం కాచేవాడవు నీవే నిరంతరం కాచేవాడవు నీవే ప్రభు నీవే ఈ జీవితం నిరంతరం రోచేవాడవు నీవే నిరంతరం రోచేవాడవు నీవే మాయామోహపు తెర తొలగించు నీ సన్నిధిలో నిరతముంచు మాయామోహపు తెర తొలగించు నీ సన్నిధిలో నిరతముంచు నీ సన్నిధిలో నిరతముంచు మెహర్ కించిత్ ప్రేమను ప్రసరించు నిరంతరం ప్రేమను మాలో పెంచు నిరంతరం ప్రేమను మాలో పెంచు ప్రభు నీవే ఈ జీవితం నిరంతరం
కాచేవాడవు నీవే, నిరంతరం రోచేవాడవు నీవే. అవతార్ మెహర్ బాబా की जय. ధన్యవాదాలు తల్లి. జై బాబా. అవతార్ మెహర్ బాబా की జై బాబా అండి. జై బాబా జై బాబా. తల్లి. చక్కని సంకీర్తన పాడి వినిపించారు. మీకు బాబా ప్రేమాశీస్సులు మెండుగా ఉండాలండి. జై బాబా. ఇప్పుడు శర్మ గారు ఒక జై చిన్న సంకీర్తన పాడండి. జై బాబా. జై బాబా. जय मेहर बाबा। अवतार मेहर बाबा की जय। నీ గుణగానము నీ పద ధ్యానము అమృతపానము మెహరీశ, హే మెహరీశ. మెహరాబాదున నెలకొనియున్న నీ నగుమోము అందముగన్న, మెహరాబాదున నెలకొనియున్న నీ నగుమోము అందముగన్న, ఏ అందమైన వెగటేనన్న జగదేక మోహన సుందరాకారా. నీ గుణగానము నీ పద ధ్యానము అమృతపానము మెహరీశ, హే మెహరీశ. ఏ ఈతి బాధలు ఎదురైన గాని మోహ వికారము మూసిన గాని, ఏ ఈతి బాధలు ఎదురైన గాని మోహ వికారము మూసిన గాని, నీ పాద సేవా విడదీయ కన్నా, నీ పాద సేవా విడదీయ కన్నా, శరణాగతావన హే మెహర్ బాబా. నీ గుణగానము నీ పద ధ్యానము అమృతపానము మెహరీశ, హే మెహరీశ. అవతార్ మెహర్ బాబా కి జై. జై మెహర్ గారు. థ్యాంక్ యూ అందరికీ. జై జై మెహర్ బాబా. బాబా. జై బాబా అండి. చక్కని సంకీర్తన తక్కువ సమయంలో ముగించారు. మీకు ధన్యవాదాలు. బాబా ప్రేమాశీస్సులు మీకు మెండుగా ఉండాలండి. జై బాబా. ఇప్పుడు వరప్రసాద్ గారు బాబా ప్రేమ సందేశాలను తెలియజేయండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. అందరికీ జై బాబా అండి. ప్రీతం బాబా వారి ఇచ్చ మేరకు నాజు సావక్ కొత్వాల్ వారి కుటుంబ సభ్యులు బాబాతో పొందిన అనుభవాలు అనుభూతులన్నీ కూడా హీ గివ్స్ ద వాష్ అని చెప్పి ఆమె ఆంగ్లంలో ఇంగ్లీష్లో రాయడం జరిగింది. దానికి తెలుగు అనువాదం స్వర్గీయ చింతామణి గారు చేయడం జరిగింది. ఆ పుస్తకాన్ని మనం జయబాబా దయచేసి మ్యూట్లో ఉండండి. ఆ పుస్తకాన్ని మనం గత కొన్ని వారాలుగా బాబా వారి ఇచ్చిన మేరకు ప్రారంభించుకొని అందులోని ఆ విశేషాలను చదువుకుంటూ వారు పొందిన ఆ అనుభూతులన్నీ కూడా మనం కూడా పొందుతున్నాం. కిందటి వారం టిప్పు బాబా కోసం మనం తెలుసుకున్నాం. ఆ టిప్పు బాబా దర్శనానికి నాజు కొత్వాల్ వారి అమ్మ అంటే నర్గిస్ ఆ దర్శనానికి వెళ్ళటం, ఆ దర్శనానికి వెళ్ళిన సమయంలో ఆయన నీ కొడుకు పుడతాడు, ఆ కొడుకు దేవునికి ఇష్టడుగా జన్మించిపోతున్నాడని చెప్పి ఆయన ఆ టిప్పు బాబా ఆమెతో అనడం, నర్గిస్తో ఆ మాటకి ఆమె పొంగిపోవడం. ఎందుకంటే అప్పటికే ఆమెకి ఇద్దరు నాజు అండ్ హిల్లా ఇద్దరు ఆడపిల్లలు ఆమెకి అప్పటికే ఉండడం చేత ఆ టిప్పు బాబా మాటకి నర్గీసు చాలా పొంగిపోతుందన్నమాట. నాజు ఇలా చెప్తూ ఉన్నారు, అమ్మకు నెలలు నిండుతున్న కొలది ఇబ్బందులు ప్రారంభమయ్యాయి. అప్పటికి బాబా బొంబాయి వచ్చి ఉన్నారు. నాన్న సావక్ కొత్వాల్ బాబా వారి దర్శనానికి వెళ్ళారు. బాబా సావక్ని చూసిన వెంటనే నీకు గొప్ప ఆపద రాబోతోంది, నీ భార్య మగబిడ్డని కని మరణించబోతోంది అన్నారు. నాన్న చాలా దీనంగా, బాబా నన్ను ఈ ఆపద నుంచి
నువ్వే కాపాడగలవు అని బాబాని వేడుకున్నారు. వెంటనే కరుణామయుడైన బాబా కరుణించి తన గదిలో ఉన్న ఒక రూపాయి నాణ్యాన్ని తీసి సావక్ కొత్వాల్ చేతిలో ఉంచి, ఈ రూపాయి ఇతర డబ్బులతో కలపకు, వేరేగా ఉంచి వారం రోజులు ఆ రూపాయితో కుష్ఠరోగులకు తినిపించు. ఒకవేళ రూపాయి ఇతర పైకంతో కలిసిపోతే నాకు టెలిగ్రామ్ ద్వారా తెలియజేయు. నర్గీసుకు కానీ ప్రసవంలో ఏమైనా చికాకులు వస్తే బొంబాయిలో ఉన్న టిప్పు బాబాని కలిసి చక్రవర్తి నన్ను పంపించారు అని చెప్పు అంటూ బాబా ఆయనకి అభయమిస్తారు. బాబా ఇచ్చిన ఆ రూపాయిని ఆయన తీసుకొని దాన్ని చాలా జాగ్రత్తగా భద్రపరిచి కుష్ఠరోగుల్ని వెతకడం ప్రారంభించాడు కొత్వాల్. సాధారణంగా కుష్ఠరోగులు సులభంగా దొరికేవారు అప్పట్లో, కానీ ఇప్పుడు ఎక్కడా మనకి కుష్ఠరోగులు కనిపించలేదు. ఎందుకంటే బాబా ఆ నివారణ అప్పట్లోనే ఆ కుష్ఠరోగ నివారణ బాబా చేయడం జరిగింది. వారి కోసం నాన్నగారు ట్యాక్సీ ఎక్కి వెతకాల్సి వచ్చేది. ఒక చోట కనిపించిన వాడు, నా మీద నీ బరువు నుంచి పారిపోదలిచావు, నువ్విచ్చే ఈ దారం, ఈ ముష్టి నాకు వద్దు అని ఈయన ఇస్తూ ఉంటే ఆ కుష్ఠరోగి తిరస్కరించారు. ఆ రోజుల్లో భోజనం చాలా చవక. నాన్నగారు ట్యాక్సీకి బాగా ఖర్చు చేసి బైకుల్లాలో కుష్ఠులను వెతికి బాబావారు చెప్పినట్లుగా వారందరికీ భోజనం పెట్టేవారు. ఆ తర్వాత అమ్మగారి ఆరోగ్యం కాస్త మెరుగుపడింది. అమ్మ ప్రసవ సమయం వచ్చి బొంబాయిలో ప్రఖ్యాత ప్రసూతి వైద్య నిపుణులైన డాక్టర్ మసీనా వద్దకు తీసుకువెళ్ళగా ఆ డాక్టర్ కొత్వాల్ని ఉద్దేశించి ఇలా ఉంటుంది, పురిటిలో రక్తస్రావం జరిగి తల్లి మరణించవచ్చు, కాబట్టి మీకు తల్లి కావాలా పిల్ల కావాలా, ఎవరు కావాలో చెప్పండి అని ఆమె ఈయనతో అంటుందన్నమాట. తల్లికి రక్తహీనతగా ఉంది కనుక బిడ్డ కూడా అల్పంగానే పుట్టవచ్చు అని ఆ డాక్టర్ చెప్తుంది. ఈలోగా అప్పటికే నర్గీస్కి తీవ్రమైన పురిటి నొప్పులు వచ్చాయి. ఆ బిడ్డ సంచి పగిలి తల్లి ఆ పిల్లవాడు ఇద్దరు స్థితి అధ్వానంగా ఉంది అని డాక్టర్ మసీనా సావక్ కొత్వాల్తో చెప్తుంది. ఆ పరిస్థితిలో సావక్కి బాబావారు చెప్పారు కదా ముందుగుండానే, నీకేమైనా ఆపదొస్తే నువ్వు వెంటనే టిప్పు బాబా కలిసి చక్రవర్తి పంపించారని చెప్పిన ఆ మాటలు ఆ సమయంలో ఆయన గుర్తుకు వచ్చి వెంటనే నర్గీస్ దగ్గరికి వెళ్ళి, నువ్వు బాబా స్మరణ చేస్తూ ఉండు, నేను టిప్పు బాబా వద్దకు వెళ్ళి వస్తానని చెప్పి ఆయన టిప్పు బాబా వద్దకు వెళ్తారు. ఆతృతగా టిప్పు బాబా నివాసానికి వెళ్ళగా ఆయన అప్పుడే బొంబాయి శివారులో ఉన్న థానేలో ఉన్న ఒక శిష్యునింటికి వెళ్ళారని తెలిసింది. వెంటనే నాన్నగారు ఆ ట్యాక్సీ తీసుకొని తానా చేరుకొని భోజనానికి అప్పుడే సిద్ధపడుతున్న టిప్పు బాబాను చూసి గౌరవంగా అభివాదం చేసి, చక్రవర్తి నన్ను మీ వద్దకు పంపించారు అని బాబా ఏమైతే చెప్పారో అది చెప్పారు. అంతే, భోజనం ముందు కూర్చున్న టిప్పు బాబా ఆ పరుపు మీద నుంచి దూకుడుగా లేచి కిటికీ వద్దకు వెళ్ళి ఆ మండుతున్న సూర్యకిరణాలకు ఎదురుగా నిలబడి ధ్యానం చేస్తూ నిమగ్నమయ్యారు. వారికి సూర్యకిరణాలు పడడం అంటే ఇష్టం ఉండదు, మనం ఎంత ముందే చదువుకున్నాం. అలా ఒక అరగంట నిలబడేసరికి టిప్పు బాబా ముఖం శరీరం అంతా ఎర్రబారాయి, చెమట ధారాళంగా చిమ్మింది. వెంటనే తన పరుపు వద్దకు తిరిగి వచ్చి సావక్తో టిప్పు బాబా ఇలా అన్నారు, వెళ్ళు, అంతా సవ్యంగా జరిగిపోయిందని సావక్తో టిప్పు బాబా చెప్తారు. వెంటనే నాన్నగారు టిప్పు బాబాకు కృతజ్ఞతాపూర్వకంగా నమస్కరించి బాబా దయ వలన తన భార్య బిడ్డ ప్రమాదం నుంచి బయటపడి ఉంటారని భావించారు. హాస్పిటల్కి వచ్చి చూసేసరికి నర్గీస్ పక్కనే నీరసంగా పడి ఉన్న మగబిడ్డ కనిపించాడు. డాక్టర్ మసీనాను కలవగా ఆమె చాలా ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ, తల్లి బిడ్డ ఇద్దరూ జీవించారంటే ఇది ఒక విచిత్రం అని ఆమె సావక్ కొత్వాల్తో డాక్టర్ హసీనా చెప్తుందన్నమాట. అప్పుడు సావక్ ఆ డాక్టర్ హసీనాతో ఎలా అంటారు, అవును డాక్టర్, ఇది మెహర్ బాబా వారి ఆశీర్వాదం అని ఆయన చెప్తారు. అలా టిప్పు బాబా ముందుగా టిప్పు బాబా దర్శనానికి వెళ్ళినప్పుడే ఆయన చెప్పాడు కదా, ఆయన చెప్పిన విధంగా భగవంతునికి ఇష్టమైన బిడ్డ సావక్ కొత్వాల్ నర్గీస్లకు ఏకైక కుమారుడు జన్మించాడు. ఆయన పేరు ఆది అని పెట్టారు.
పుట్టినప్పటి నుండి తమ్ముడు ఆది నీరసంగా ఉండి తరచూ ఏదో ఒక ఇబ్బంది పడుతూ జబ్బుపడి అందరికీ దిగులు పెట్టిస్తూ ఉండేవాడు. దళారు వీధిలో మేము ఉంటున్నప్పుడు ఒకసారి బాబా బొంబాయిలో మా ఇంటికి వచ్చారు. అప్పటికి ఆదికి చాలా జబ్బు చేసి మరి జీవించడేమో అన్నంత దిగులు పుట్టించాడు. ఆ సమయంలో అమ్మ తమ్ముడు తరచూ అస్వస్థతకు గురి కావడం గురించి బాబాకు వివరించగా బాబా చెప్పారు, మీ ఇంటి వైద్యుడైన డాక్టర్ షెహర్యార్చే పిల్లాడికి 3 NUP ఇంజక్షన్లు ఇప్పించానని బాబా నర్గీస్తో చెప్తారు. అయితే నర్గీస్ డాక్టర్ దగ్గరికి వెళ్ళింది అనుకోండి, వెళ్ళి ఫలానా ఇంజక్షన్ ఇవ్వండి అని చెప్పగలదా? చెప్పలేదు కదా. కానీ ధైర్యం చాలలేదు. కానీ బాబా వారు చెప్పిన ఆ ఆజ్ఞ పాటించాల్సిందే, ఆచరించి తీరాల్సిందే. ఎందుకంటే ప్రేమ కన్నా విధేయత చాలా ముఖ్యం బాబా వారు చెప్పింది. అయితే బాబాపై గురి కుదిరి ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని గుండె దిటవ చేసుకొని డాక్టర్ షెహయార్ వద్దకు వెళ్ళి, డాక్టర్ ఆది పరిస్థితి నిన్నటికంటా చాలా దిగజారింది. ఎంతవరకు మీరు ఇచ్చిన మందులు పనిచేయకపోతే ఇవాళ 3 NUP ఇంజక్షన్లు ఇచ్చి చూద్దామని మీరు అన్నారు, మరి ఆ పని చేసి చూడరా అంటూ డాక్టర్కి చాలా నీరసంగా దీనంగా నర్గీస్ అడిగిందంటే, అంటే మీరే చెప్పారు ఇంతకుముందు ఏమైనా ఇబ్బంది అయితే పలానా ఇంజక్షన్ ఇద్దామని చెప్పి అతని మీద ఆమె తోసేసింది. అయితే ఈ నర్గీస్ చెప్పిన మాటలకి ఆ డాక్టర్ షెహర్యార్ త్వరగా స్పందించి, ఏంటి నేను చెప్పానా ఆ ఇంజక్షన్ ఇమ్మని అంటూ వెంటనే సరే అలాగే చేసి చూద్దాం అని చెప్తూ ఆయన వెంటనే నర్గీస్ యొక్క ఆ గుండె దడ, అప్పటికే ఆమెకి చాలా గుండె దడ కొట్టుకుంటుంది. బాబా వారి ఆజ్ఞ ఫలించినందుకు ఆమె చాలా ఆనందపడి ఆది స్వస్థత పొందవచ్చని ఆమె అనుకుంది. ఆయన మొదటి ఇంజక్షన్ ఇవ్వగానే ఆది యొక్క జ్వరం 104 డిగ్రీల నుండి 3 డిగ్రీలు తగ్గిందట. ఇక ఆ 3 ఇంజక్షన్లు ఇచ్చేసరికి ఆది సంపూర్ణ ఆరోగ్యవంతుడయ్యాడు. ఇక నర్గీస్ కాదు, అదే ఇవి చెప్తున్నారు సావకొత్వాలు. బాబా మా జీవితాల్లో ఎలా పనిచేసో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అంటూ ఇక్కడ నాజు సావకొత్వాలు మనకి ఈ ఉదాహరణ చెప్తున్నారు. ఎంత కష్టమైనా సరే బాబా వారి ఆజ్ఞలను పాటిస్తే అడ్డంకులు తొలగి అసాధ్యం అనుకున్నది సుసాధ్యం అవుతుంది అంటూ ఇక్కడ మనకు నాజు కొత్వాలు పంచుకుంటూ ఉన్నారు. ఆది జన్మించిన తర్వాత కూడా నాన్నగారు బ్యాంకులో తన ఉద్యోగం కొనసాగించారు. కానీ నాన్నగారి మనసు ఎప్పుడు కూడా బాబాతోనే ఉండాలి అని అనిపించేది. ఈ ఆకాంక్ష రాను రాను నాన్నగారికి చాలా తీవ్రమైంది. నాన్న ఉద్యోగం నా చిన్ననాటి నుండి నాకు గుర్తులేదు. కానీ నాకు జ్ఞానం వచ్చాక నాన్నగారు త్వరగా ఆఫీస్కి వెళ్ళటం, ఆలస్యంగా ఒక అతిథి గృహానికి వచ్చినట్లుగా ఇంటికి రావటం నాకు బాగా గుర్తుంది. అమ్మా నాన్నలు సరదాగా గడపటం నాకు తెలియదు. మమ్మల్ని మాత్రం పార్కులకి వినోదాలకి తిప్పేవారు. ఎప్పుడో బొమ్మలు అన్ని తెచ్చి మాతో ఆడించేవారు. మా తోటి పిల్లల తండ్రులు వారిని ఎలా సాగుతున్నారో, వారిని ఎలా ఆడుకుంటున్నారో, నిత్యం ఆ పిల్లలతో ఎలా వినోదిస్తున్నారో చూసిన మాకు మా నాన్న విషయం అర్థమయ్యేది కాదు. ఎందుకంటే అప్పటికి మేము చిన్నవారం. ఆయన ఇంట్లో ఉన్నంతసేపు, అంటే ఈ సావకొత్వాలు ఇంట్లో ఉన్నంతసేపు దైవాన్వేషణ, వేదాంత గ్రంథాలు చదువుకుంటూ ఉంటుంటే మా ఎడల ఎందుకు ఆయన ఉదాసీనత ప్రదర్శిస్తున్నారో మాకు అప్పటికి అర్థం చేసుకునేందుకు మేము చాలా చిన్నవారు అంటూ ఇక్కడ నాజుకొత్వాలు మనకు తెలియజేస్తున్నారు. నాన్న మాకు దూరంగా ఉంటూ ఉంటే ఆ లోటుని మా అమ్మాయిన నర్గీస్ మాకు తీర్చేది. ఆమె మా ముగ్గురిని చాలా ప్రేమతో సాకి మాకు ఏం కావాలో నిరంతరం అన్నీ అందిస్తూ చాలా శ్రమించేది అమ్మ. మా చిన్నతనంలో శాకాహారం మాకు తగిన శక్తిని ఇవ్వటం లేదని తెలిసి విదేశాల నుంచి వచ్చిన జున్నుని మా కోసం అందించేది. మాకు ఆ జున్ను భలేగా ఇష్టపడేది. బొమ్మలు కొనాలంటే మమ్మల్ని బజారుకి తీసుకెళ్ళి మాకు నచ్చినవే కొనేది మా తల్లి. ప్రతి నెల ఒక కొత్త బొమ్మను కొని మాకు ఇచ్చేది. ఆమె చిన్నతనంలో జరిగిన అద్భుతాలు చెప్పి మమ్మల్ని అబ్బురపరిచేది. ఎందుకంటే మా తల్లిగారి కుటుంబం నేపథ్యం ఆమెకు గర్వకారణంగా ఉండేది.
ఆమె యొక్క తాతగారు అంటే నర్గీస్ యొక్క తాతగారు బొంబాయి బట్టల మార్కెట్లో రారాజుగా పేరొందిన దోసాబాయ్. ఆ స్ఫూర్తి, రుణదాత, పరోపకారి. జొరాస్ట్రియన్ల పర్వదినాన ఆయన తన బంగ్లా వరండాలో సింహాసనంపై కూర్చొని ఇరువైపులా 2 గోనె సంచులతో ఆ రూపాయల్ని ఉంచుకొని దానం అంగీకరించిన పేదలకు పిడికిలతో తీసి ఆ డబ్బుల్ని ఆ పిడికిలతో తీసి వారి చేతుల్లో పోసేవారు. అమ్మకు ఆ దృశ్యం చాలా బాగా జ్ఞాపకం ఉండిపోయింది. అవన్నీ కూడా ఆ ఊసులన్నీ వింటూ ఉంటే మాతో మా అమ్మ మాతో పంచుకునేది. అవన్నీ వింటూ ఉంటే మాకు ఎంతో గర్వంగా ఉండేది. నాన్న మమ్ములను ఉపేక్షించినందుకు అమ్మ ఆ నష్టం పూడ్చుట వలన మేము జీవితాంతం అమ్మను అభినందిస్తూ ఉండేవారం. నాన్నగారు బాబా యందు అనురక్తి ఇనుమడించి విరహాన్ని భరించలేనంతగా ప్రేమించటం వలన మాకు మరింత దూరమయ్యారు. బాబా ఆజ్ఞలకు విధేయత పాటిస్తూ 12 సంవత్సరాలు గడిపారు. టగ్ ఆఫ్ వార్లో ఆటలో ఒక పక్క దైవాన్వేషణ, వేరొక వంక విధేయత పోటీ పడగా ఆధ్యాత్మిక అన్వేషణ విధేయతపై విజయం సాధించింది. బ్యాంకులో క్యాషియర్గా బాధ్యతలు ఆయనకు భారమనిపించింది. బాబా యందు అనురక్తి కలిగి ఇక ఆ విరహం భరింపరానిదైంది సావకత్వాలకి. ఆఖరిగా మార్చి నెల 1939లో తన ఆవేదనను బాబాకు వ్యక్తం చేస్తూ తను బాబాతో జీవించడానికి అనుమతించమని బాబా వారిని అర్థిస్తూ ప్రార్థిస్తూ ఒక లేఖని సావకత్వాల్ బాబా వారికి రాశారు. ఆ సమయంలో బాబావారు జబల్పూర్లో ఉంటూ ఉన్నారు. జబల్పూర్లో ఉన్న బాబా ఏప్రిల్ 5, 1939లో సావక్కి ఆయన రాసిన ఉత్తరానికి జవాబిస్తూ ఈ విధంగా రాశారు బాబా. ప్రియమైన సావక్, నీ ఉత్తరం అందింది. నీవు ఎంతకాలం నుంచో నా గురించి తప్పిస్తున్నావో నేను ఎరుగదును. నీ బాధ నాకు తెలుసు. నీ ఆలోచన, అవసరం నాకు తెలియనివి కావు. నువ్వు నా ఆంతరికుడు, నన్ను పొందగలిగేవాడివి. అంతా నాకు వదిలి నిశ్చింతగా ఉండు. నీకు నీ వారికి నా యొక్క ప్రేమ జల్లులు. ఎంఎస్ ఇరానీ అని చెప్తూ బాబా స్వయంగా సంతకం చేసి ఆ ఉత్తరాన్ని ఆయనకి పంపించారట. బాబా రాసిన ఆ ఉత్తరానికి బాబాయే స్వయంగా సంతకం చేశారు. కొంతకాలం ఆ ఉత్తరం చూసిన నాన్న శాంతించారు. చివరకు ఆయన కబీర్ చెప్పిన కొన్ని సత్యవాకులకు స్పందించి సహనాన్ని కోల్పోయారు. ఆ కబీర్ చెప్పిన ఆ సత్యవాకులు ఇలా ఉన్నాయి. ఉత్తమ జన్మ నొందిన ఓ మానవ, ఈ అవకాశంతో ఉత్తమ ప్రయోజనం పొందు. సద్గురువుకు సమస్తం అర్పణ చేయు. జనన మరణ చక్రబంధము వదిలించుకో. ఇది కబీర్ చెప్పిన ఆ సత్యవాక్కులు తలక వాక్కులివి. ఈ వాక్కులకి ఉత్తేజితుడైన నాన్న తనను బాబా ఆశ్రమానికి అనుమతించని కారణంగా భగవంతుని పొందుట కోసం హిమాలయాలకు వెళ్ళిపోవాలని నిశ్చయించారు సావకత్వాల్. ఈసారి ఆయన ప్రవర్తన తికమకగా చాలా తీక్షణంగా మారింది. ఒకసారి తల గోడకు బాదుకుంటూ నాన్నగారు. వేరొకసారి కృంగిపోయి ఎవ్వరితోని మాట్లాడకుండా ఉండేవారు. బాబా ఎడల అతని ప్రేమకు కలిగిన విఘాతం, ప్రాపంచిక విషయాలు, ఉద్యోగ బాధ్యతల యందు విరక్తి అమ్మకి కూడా చెప్పేవారు కాదు. అతని హృదయము, మనస్సుల సంఘర్షణ అతను ఎవరికి చెప్పలేదు. అప్పటికి ఆది చాలా చిన్నవాడు. అమ్మ అంటే ఇక్కడ రాజు కొత్వాలు చెప్తూ ఉన్నారు. అమ్మ, నేను, హిల్లు ఇంట్లో పరిస్థితికి బిక్కుపోయి ఆడవారమైనందున భయంతో ఎదిరించలేకపోయాం. డిసెంబర్ 31, 1939 నాన్నగారికి తన బ్యాంకు బ్రిటిష్ ఆఫీసర్ నుంచి ఒక పిలుపు వచ్చింది. ఇంతకాలం ఎదురు చూస్తున్న ప్రమోషన్ ఆర్డర్ ఇచ్చి తాను లండన్ వెళ్ళిపోతున్నందున 1940 జనవరి 1 కొత్త పదవిలో జాయిన్ కావాలని ఆ ఆఫీసర్ నాన్నగారికి సూచించారు. ప్రమోషన్ ఆర్డర్ ఒక చేతిలో తీసుకున్న నాన్న వేరొక చేతితో ఇంకో కాగితాన్ని ఆ ఆఫీసర్కి అందించాడు. ఆయన రాజీనామా చేశాడు. అది తన ఉద్యోగానికి రాజీనామా పత్రం. అది తీసుకున్న ఆ బ్రిటిష్ యజమాని ఆ రాజీనామా పత్రాన్ని చూసి అవాక్కయ్యాడు. తొందరపడొద్దని, పునరాలోచించుకోమని
ఒక నెల వరకు రాజీనామా ఆమోదించకుండా అట్టి పెట్టాడు. అయినా నాన్న స్థిర నిర్ణయానికి వచ్చేశారు. ఈ విషయం అదే బ్యాంకులో నాన్న సహోద్యోగి మా బంధువు వచ్చి అమ్మకు చెప్పగా అమ్మ బాబాకు వివరంగా ఒక తంతి ద్వారా తెలియజేసింది ఈ వివరాలన్నీ కూడా. బాబా వెంటనే నాన్నకు ఒక తంతి సందేశాన్ని ఈ విధంగా పంపించారు. నీవు ఉద్యోగానికి రాజీనామా చేయకుంటే ఇప్పుడు చేయకు, వచ్చి నన్ను చూడు. నాకన్నా గొప్ప గురువు హిమాలయాల్లో దొరుకుతాడు అనుకుంటే నువ్వు వెళ్ళు అంటూ బాబా సావకత్వాలకి ఒక రిప్లై ఇచ్చారు. నాన్న ఉద్యోగానికి రాజీనామా చేశారు కనుక అహ్మద్ నగర్ వెళ్ళి ఆశ్రమ జీవనానికి అనుమతించమని బాబాని వేడుకున్నారు. బాబా ఆ విన్నపాన్ని ఆలకించి, మరి ఈ పరిస్థితుల్లో నీ భార్య నర్గిస్ ఏమంటోంది అని బాబా సావకత్వాలని అడిగారు. బాబా ప్రశ్నకు నాన్న బదులు ఇవ్వలేకపోయారు. ఆ విధంగా బాబా అమ్మ యొక్క అభిప్రాయాలు తెలుసుకురమ్మని సావకత్వాల్ని ఇంటికి పంపించారు. ఈ ఆకస్మిక మార్పు అమ్మకు చాలా ఆశ్చర్యం, ఆశనిపాతం అయింది. ఆమె చక్కగా తీర్చిదిద్దుకున్న ప్రేమ కుటీరం వదులుకోవాలి. ఆమె సంస్కారవంతురాలు, చాలా తెలివిగలది, సదుపాయంగా జీవితాన్ని గడుపుతోంది, నిజాయితీగా కుటుంబాన్ని నడుపుతోంది నర్గిస్. అయితే సనాతన సాంప్రదాయం గల ఆమె భర్త ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళాలి అని తెలుసు. పైగా ఆమె కూడా మెహర్ బాబాను ఎక్కువగా ప్రేమిస్తోంది. నర్గిస్ కూడా బాబా తనను కానీ పిల్లలను కానీ ఎటువంటి లోటు రానియరు. ఆ విషయంతో తాను భర్త కన్నా బాబానే అధికంగా విశ్వసించవచ్చు అని అనుకుంది నర్గిస్. అలా ఆలోచించిందే, మీరెక్కడుంటే మేము కూడా అక్కడే అని భర్తతో చెప్పి ఆమె స్వచ్ఛందంగా సర్వాన్ని త్యాగం చేసి భవిష్యత్తుని బాబాకు అప్పచెప్పిన ధన్యురాలు నర్గిస్. కష్టాలే రాని సుఖాలే రాని ఫిర్యాదు లేకుండా మౌనంగా భరించుటకు బాబా ఎడల విశ్వాసంతో జీవించడానికి నర్గీసు ఆ సమయంలో నిశ్చయించుకుంది. నాన్న ఈ వార్త బాబాకు చేరవేయగానే అతనితో పాటు నర్గీస్, హిల్లు, ఆది, నన్ను, మాతో పాటు మా అమ్మ మేనత్ అయిన బన్ఫుయిను ఆశ్రమంలో ఉంచుకోవడానికి బాబా వారు అనుమతించారు. బన్ఫుయి ఆమెను సంరక్షించే సోదరి పోయాక మాతో పాటు ఉంటుంది. మెహర్ బాబా ఎంత దయా సముద్రుడు కాకపోతే ఒక ప్రేమికుడు సావక్ కొరకు ఎంత కుటుంబాన్ని యొక్క సంరక్షణని కూడా ఆ ప్రభువు అంగీకరించారు. పెద్దయ్యాక నాకు ఒక భావం కలిగింది. నాజుకత్వాలు చెప్తూ ఉన్నారు ఇక్కడ. బాబా ఆశ్రమంలో ఎందుకు పెళ్లి కాని వారిని ఉంచుకుంటున్నారంటే వారికి భార్యాబిడ్డలు లేకపోతే ఆధ్యాత్మిక జీవనం సులువు అవుతుంది. పసి హృదయాలు తండ్రి ఎందుకు పిల్లలపై నిరాసక్తత చూపుతారో తెలియక ఆ పసి హృదయాలపై మచ్చ వేస్తాయి. బాబా మా నాన్నకు నేను పుట్టక మునుపు అహ్మద్ నగర్ రాకుండా ఆంక్ష విధించి కుటుంబంపై గల బాధ్యతలను గుర్తు చేశారు. కానీ నేను నా ఇతర పిల్లలతో నా జీవితాన్ని పోల్చుకొని నాన్న తన ధ్యేయ సాధన కోసం మాతో గడుపుతూ ఎంత బాధని అనుభవించారో, అంటే ఆ ప్రీతమునితో ఆ విరహ బాధని ఎలా అనుభవించారో నాకు ఇప్పుడు తెలిసింది. ఆయన మాకు వెలకట్టలేని బహుమానాన్ని ప్రసాదించారని, అంటే బాబాని అందించారు ఆ తండ్రి కదా ఈ పిల్లలకి. అందుకని ఆమె ఆ వెలకట్టలేని బహుమానాన్ని తన తండ్రి తనకు అందించారని ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు. నాజు ఇంకా ఇలా చెప్తున్నారు. నా 8వ ఏట జరిగిన ఒక సంఘటన నాన్నగారి శీలం తెలుపుతుంది. నాన్నగారి మేనత్త ఒక ఆమె నాకు చిన్నతనంలో సవతి తల్లి వలన నాన్న ఎంత క్షోభను అనుభవించారో చెప్పింది. అది తెలిసిన నేను ఒకసారి నాన్నతో, మీ సవతి తల్లి సిండ్రిల్లా సవతి తల్లి లాంటిది గటగా అని నాన్నగారితో అన్నాను. నాన్న వెంటనే నన్ను కసిరి, మళ్ళీ ఎప్పుడు అలా అనకు, నేను నా సవతి తల్లిని కూడా ప్రేమిస్తాను. నాకు ఆమె ప్రథమ గురువు. ఆమె వలనే నేను భగవద్ అన్వేషణ, ప్రేమ కొరకు ఆరాటం మొదలుపెట్టాను. మా నాన్న చెప్పేవారు, నిజమైన ప్రేమ ఒక్క భగవంతుని నుండే పొందగలమని. నేను అందుకోసమే భగవంతుణ్ణి అన్వేషించాను అని మా నాన్న నాతో అన్నారు. సవత్తల్లులు
పిల్లలను సరిగా చూడకపోతే అందరూ చెడ్డగా చెప్పుకుంటారు. కానీ నాన్న అలా కాదు. దేవుని కొరకు ఆయన వెతుకులాటలో అవతారుని సాంగత్యం పొంది బాబా యొక్క దైవీ ప్రేమ, సంపూర్ణ మానవత్వ సంరక్షణ జీవితాంతం పొందిన ధన్యజీవి సావక్ కొత్వాల్. అవతార్ మెహర్ బాబా కీ జై. మిగతాది వచ్చేవారం చదువుకుందాం. ఈ అవకాశం ఇచ్చిన ప్రీతం బాబా వారికి, విన్న మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక జై బాబాలు. జై బాబా అండి. జై బాబా. జై ఆర్తి నేను చేయొచ్చా మేడం? కోటేశ్వరరావు. జై బాబా. జై బాబా మేడం. ఏమంటున్నారండి? చెప్పండి. ఆర్తి ఎవరికైనా ఇచ్చారా? జై నేను బాబా. చేయొచ్చు. హారతికి లిస్ట్ లో ఉన్నారండి, వాళ్ళకి ఇవ్వాలి. జై బాబా. ఓకే. ఈ గ్రూప్ లో ఉన్న వాళ్ళకి ఇచ్చామండి. జై బాబా. సారీ అండి. జై బాబా. జయశ్రీ గారు బాబాకి హారతి ఇవ్వండి. జై బాబా. వరప్రసాద్ గారు, మీరు అద్భుతమైన సబ్జెక్ట్ ని చాలా చక్కగా తెలియజేశారండి. మీకు బాబా ప్రేమాశీస్సులు మెండుగా ఉండాలి. జై బాబా అండి. జయశ్రీ अवतार గారు సంకీర్తన मेहर బాబా बाबा की जय। अवतार मेहर बाबा की जय। हारति दिगनु मेहेरु बाबा, हारति दिगनु मा, हारति दिगनु मेहेरु बाबा, हारति दिगनु मा, మనసులా హారతి దిగొనుమా, కలవు నీవు కనలేము మేము, కాంచవా మెహరు బాబా, నీ పరీక్షలారడిని ఆపి ఆదుకో మెహరు బాబా, కలవు నీవు కనలేము మేము, కాంచవా మెహరు బాబా, నీ పరీక్షలారడిని ఆపి ఆదుకో మెహరు బాబా, అదను చూసి వ్యధను మాపు, అదను చూసి వ్యధను మాపు, మెహరు శ్రీ మెహరు బాబా, హారతి దిగొను మెహరు బాబా, హారతి దిగొనుమా, మనసులా హారతి దిగొనుమా, ప్రేమ నిండిన హృదయముతో నిను వేడని మెహరు బాబా, పరవశించిన గానముతో నిను పిలువని మెహరు బాబా, ప్రేమ నిండిన హృదయముతో నిను వేడని మెహరు బాబా, పరవశించిన గానముతో నిను పిలువని మెహరు బాబా, మెహరు నీవే ప్రాణమనుచు, మెహరు నీవే ప్రాణమనుచు, బ్రతుకని మెహరు బాబా, నిను వెతకని మెహరు బాబా, హారతి దిగొను మెహరు బాబా, హారతి దిగొనుమా, మనసులా హారతి దిగొనుమా, మెహరు మెహరను స్మరణముతో మా తలపులే పండిపోని, మెహరు బాబాను శబ్దముతో మా వీణులే నిండిపోని, మెహరు మెహరను స్మరణముతో మా తలపులే పండిపోని, మెహరు బాబాను శబ్దముతో మా వీణులే నిండిపోని, శ్వాస కూడా స్మరణతోనే, శ్వాస కూడా స్మరణ
దివ్యమై ఆగిపోని హారతి దిగొను మెహేరు బాబా హారతి దిగొను మా మనసులా హారతి దిగొను మా మనసులా హారతి దిగొను మా మనసులా హారతి దిగొను మా अवतार मेहर बाबा की जय 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 प्रेमावतार मेहर बाबा की जय मौनावतार मेहर बाबा की जय పరాత్పర పరబ్రహ్మ అవతార్ మెహర్ బాబాకి జై. థ్యాంక్ యూ బాబా. అందరికీ జై బాబా అండి. సీత గారు జై బాబా. జై బాబా. జయశ్రీ గారు చాలా చక్కని హారతి ఇచ్చారు బాబాకి, చక్కగా పాడి వినిపించారు. ఇది అన్నయ్య రాశాడండి? తెలీదండి నాకు. తెలీదా? జై చాలా బాబా బాగుంది, చక్కగా పాడారు. జై బాబా. ఆహాహా, జై బాబా. చాలా బాగా రాశారు. ఫస్ట్ ఛానల్లోనే మేస్త్రి వచ్చింది. అవును, విన్నాను. అది లాస్ట్ లో వస్తది కదా అని. చాలా బాగుందండి, చాలా బాగుంది. జై బాబా. మీకు బాబా ప్రేమాశీస్సులు మెండుగా ఉండాలండి. జై బాబా. ఈ రోజు ఈ కార్యక్రమంలో మనం అందరం చక్కగా బాబాతో గడిపే అవకాశం బాబా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అందరూ సరైన సమయానికి జాయిన్ అయ్యి చక్కని కార్యక్రమాన్ని, చక్కని సంకీర్తనలు, చక్కని స్పీచ్ వినే అదృష్టాన్ని కలిగించిన బాబాకి ధన్యవాదాలు తెలియజేసుకుందాం. మీ అందరికీ బాబా ప్రేమాశీస్సులు మెండుగా ఉండాలండి. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా. జై మెహర్ బాబా. అందరికీ జై మెహర్ బాబా అండి. శుభరాత్రి. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. జై బాబా అండి. అందరికీ జై బాబా.